చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మేము 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము. సరే, అధికారంలో ఉంటారా లేదా 29లో ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెడదాం. కానీ మీ ఆలోచన ప్రకారం మేము 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటామని చెప్తున్న మీరు, అంటే ఇంక ఈ 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఇవ్వరనే కదా? ఈ 15 సంవత్సరాల పాటు ఇంకా బీసీలకు ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి ఆయన, డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన. అంటే ఇంక 15 ఇయర్స్ పాటు బీసీలకి మేము డిప్యూటీ సీఎం ఇవ్వము అన్నది మీరు మీ మాటల్లోనే తేలిపోతుంది. మేము ఇంతమందికి పంచాయతీ ఇవన్నీ కాదు, మాకు సర్పంచ్లు ఇచ్చాం, ఇచ్చాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసాం మేము. మీరు 30 సంవత్సరాలు ఈయన రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇచ్చాడు బీసీలకి. ఒక హక్కుగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు తీసేశారని అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మేము జిల్లా స్టేట్ ప్రెసిడెంట్లే, మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్లు ఇచ్చుకున్నారు, అది ఎవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం, ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి. దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్, అది కూడా ఏంటి దారుణం. ముగ్గురిని చేశాడు, ఆ ముగ్గురికైనా ఒకరికైనా వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కటౌట్లు ఎవరికి లేదన్నాడు. ఆ కటౌట్కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనానికి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకుముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్లో కళ లేదని ఇవ్వలేదని అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా. మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో ముగ్గురికి అవకాశం కల్పించాం. శెట్టిబలిజీకి సంబంధించి బోసన్న కల్పించాం, కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయుడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాల బీసీల్లో కూడా ఒక అవకాశం వచ్చుండేది కదా అంట. దాన్ని ఈరోజు మీరు తీసివేసి బీసీలు అంటే పనికిరారని మేము అవి ఇచ్చాము ఈ ఇచ్చాం అంటున్నారు. అవి ఇచ్చాము ఈ ఇచ్చాం అన్నది కాదు, ఇది ఎందుకు తీశారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ. ఆయన ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆ జనసేన పార్టీ పెట్టుకుని ఆయనైనా అంటే ఆయనకి బీసీలతో సంబంధం లేదనే, బీసీలు అవసరం లేదనే, లేకపోతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం అయిపోతే చాలనే ఒక ఆనవాయితీ ఉన్నదాన్ని ఎందుకు తొలగించారు? సరే, మా పాలసీ 5 మందికి ఇవ్వాలని, అన్ని వర్గాలకి ఇవ్వాలని. మీ పాలసీ గతంలో ఇద్దరికి ఉండింది కదా. కాపు సోదరులకు ఇచ్చారు, సంతోషమే, స్వాగతిస్తున్నాం. వాళ్ళు కూడా గతంలో అందుకన్నా పెద్ద పదవి ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఇచ్చారు. మాకున్నదాన్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఏమన్నా అంటే కొంతమంది ఎవరో చూశాను, అనిల్ కుమార్ యాదవ్ దీని కులాలు రాజకీయాలు తీసుకొస్తున్నారని. మేము తీసుకొచ్చేది ఏంది? మొన్న అసెంబ్లీలో బీసీలకి అది ఇది మాట్లాడింది మీరు కదా. ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఒక పదవి వచ్చే దగ్గరే పదవి తీసేసిందని అడిగితే మాత్రం ఈ వచ్చినాయా అంటే మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటారా? ఏం న్యాయం అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఏం మీ పార్టీ దీనికి వ్యతిరేకమా? మీ పార్టీ సిద్ధాంతం దీనికి వ్యతిరేకమా? లేకపోతే నీకు ఇచ్చారు కాబట్టి ఇంకొకరు ఉండకూడదు అనేది మీ ఆలోచన విధానం? ఏదో ఒకటి చెప్పండి. ఎస్, మేము పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకో బీసీ సమకూలంగా ఉండకూడదు అని మేము ఇవ్వలేదు. లేదు అంటే ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు వేయాలి, ఆయనకి వెళ్తే చాపర్లు వేయాలి, ఆయనకు కూడా అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే హోదా ఒకటే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు ఇంకొక బీసీని డిప్యూటీ సీఎం చేసినట్టు అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ మీటింగ్స్, అదే విధంగా ఈయన కూడా ఇవ్వాలి కదా. ఆ స్థాయి ఒక బీసీ వ్యక్తి సరిపోడని మీరు ఇవ్వలేదా అనేది మాత్రమే ఈరోజు మా అందరికి కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళా వెంకటరావు, ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావి తరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఈరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా.